మెగాస్టార్ చిరంజీవిని కలిశారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. సంపర్క్ అభియాన్లో భాగంగా చిరంజీవితో భేటీ అయ్యారు. నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మోదీ పాలనపై రూపొందించిన బుక్లెట్ను చిరంజీవికి అందజేశారు రామచంద్రరావు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చిరంజీవిని కలవటానికి కారణం ఏంటి? ఎవరెవరు వెళ్లారు? పూర్తి సమాచారం ఇవ్వండి. మనం చూసుకోవచ్చు, కొద్దిసేపటిగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మెగాస్టార్ అయినటువంటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవిని కలిసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా వీరిద్దరు కూర్చున్న సమయంలో నరేంద్ర మోడీ 12 ఏళ్ల ప్రభుత్వం మీద సాధించినటువంటి విజయాలు, కీలక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చర్చించుకున్నారు. అభివృద్ధి, పరిపాలన, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను బీజేపీ నాయకులు చిరంజీవికి వివరించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా సమాజం, సంస్కృతి, సినీ రంగం, దేశ నిర్మాణం సంబంధించిన అంశాలను కూడా ఈ సందర్భంగా వారు చర్చించుకున్నారు. దేశంలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, అది సంస్కృతికి, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా నష్టం చేస్తున్నాయి అనే అంశాలపై కూడా కొంత చర్చ జరిగినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా అభివృద్ధి కోసం వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఏ విధంగా కలుపుకొని పోతున్నారు అన్న అంశాలపైన కూడా వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనపై రూపొందించినటువంటి ఒక బుక్లెట్ ను, ఒక పుస్తకాన్ని చిరంజీవికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అందించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర గౌడ్, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి సహా పలువురు ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే బీజేపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని అయితే దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ప్రముఖ వ్యక్తులను కలవడం ద్వారా సంపర్క్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకొని మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల విజయాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ క్యాంపెయినింగ్ లో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మెగాస్టార్, అదేవిధంగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవిని కలిసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.